భోగాపురం విమానాశ్రయంపై ప్రచారాలను వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఎద్దేవా చేశారు. విమానాశ్రయంపై ప్రచారాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉందని మండిపడ్డారు. భోగాపురంలో ఫ్లైట్ ఎక్కితే కైలాసానికి వెళ్లినట్లు, ఉత్తరాంధ్రలో ఆకలి దప్పికలు తీరిపోయినట్లు అతిశయోక్తిగా ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు. విమానాశ్రయాల వల్ల ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది అన్నది ఆలోచించాలి అన్నారు. కేవలం చంద్రబాబుకు భజన చేయడమే లక్ష్యంగా విషపత్రికలు రోతలు రాస్తున్నాయి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. బట్టతలను చూసి సూర్యుడి కంటే మెరిసిపోతున్నది అని ఎంతగా పొగిడేటువంటి మనుషులు ఆ రోజుల్లో ఉన్నారో వాళ్ళే ఆశ్చర్యపోయే రీతిలో భోగాపురం విమానాశ్రయంలో అలా భోగాపురం వైకుంఠాన్నే తలపిస్తోందని, అక్కడ విమానాలు దిగేటప్పుడు సముద్రపు హోరు, జలపాతాల జోరు, అరకు అందాల హొయలు, నాగావళి వంశధార అందచందాలు, సింహాచలం అప్పన్న ఆశిష్యులు, అరసవెల్లి సూర్యుని యొక్క దీవెనలు ఇవన్నీ కూడా ఆస్వాదిస్తూ తీసుకుంటూ, అలాగే ఆ భోగాపురం నుంచి ఎగిరే విమానం మేఘాలను ముద్దాడుతూ ఆకాశాన్ని చూపిస్తూ కింద ఈ ప్రకృతి అందాలన్నింటినీ కూడా మైమరపించే స్థాయిలో ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ వాసులకు కనువిందు చేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించటానికి భోగాపురం విమానాశ్రయం ఒక మైలు రాయిగా, ఆహా ఏమి పొగడ్తలండి, ఉత్తర ద్వారాలు తెరిచారట. అంటే వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారాలు ఏ రకంగా తెలుస్తారో ఆ రకంగా ఈ ఉత్తర ద్వారాలు తెరిచినట్టుగా ఈ పచ్చపత్రికలు రాస్తున్నటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, వీళ్ళు చెక్కితే విగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారు చెక్కితే ఉత్త రాతి బొమ్మ.